ఏడాదిన్నర క్రితం అనుకుంటా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ అధ్యక్షుల్ని ఓ లిస్టు పంపించమని. మనం అస్సలు ఒక్కసారి కూడా గెలవని పార్లమెంట్ స్థానాలెన్ని, ఒక్కసారి గెలిచి తర్వాత గెలవనటువంటి స్థానాలు ఏమేంటి, అట్లాగే 2, 3 సార్లు గెలిచి మధ్యలో ఓడిపోతున్న స్థానాలేంటి, ఎప్పుడు గెలుస్తున్న స్థానాలేంటి, ఈ లిస్ట్ని అంతా పంపించమని. ఆ తర్వాతన ఎప్పుడూ గెలవని స్థానాలు దాదాపుగా 100 దాకా ఉన్నాయి, వాటి మీద కాన్సన్ట్రేషన్ అన్నటువంటి అమిత్ షా వేసిన స్కెచ్. ఆ తర్వాత 1, 2 సార్లు గెలిచి ఆగిపోయినటువంటి స్థానాలు ఏంటి, అక్కడ సమీకరణాలు ఏంటి, వీటి మీద పిలిచి వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకుని సమీకరించాక బలమైన అభ్యర్థులు కావాలి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ గ్రౌండ్ లెవెల్లో చేసుకెళ్లాలన్నటువంటిది ఒక స్కెచ్ గ్రౌండ్ లెవెల్లో చేసుకెళ్లారు. అందులో ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాలు కీలకమైనవి, ఎందుకంటే ఎక్కువగా నష్టపోతుంది, ఎక్కువగా గెలవకపోతుంది ఇక్కడే. అదే అమిత్ షా ఇప్పుడు వేసినటువంటి ఎత్తుగడ. ఈవెన్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా గెలవగలదు అనుకున్నటువంటి నల్గొండ జిల్లా, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు స్థానాల్లో కూడా బలమైనటువంటి అభ్యర్థుల్ని రంగంలోకి దించడానికి, అంటే ఈ ఏడాదిన్నర నుంచి కసరత్తు భారీగానే చేశారన్నటువంటి మాట చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవమో తేలాల్సి ఉంది.